ఫర్ మీ హెన్రీ క్యావిల్ ఈస్ ద బెస్ట్ సూపర్ మ్యాన్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుత సూపర్ మ్యాన్ సినిమా విషయానికి వస్తే ఏది ఏమైనా సరే క్రిస్టోఫర్ నోలన్ అనే వ్యక్తి ఒక పెద్ద జీనియస్. నోలన్ బ్యాట్మ్యాన్ ట్రయాలజీ ద్వారా పెట్టిన స్టాండర్డ్స్ని బీట్ చేయాలని డీసీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది, కానీ బీట్ చేయలేకపోతుంది. నాట్ ఓన్లీ డీసీ, ఆల్ సూపర్ హీరో ఫిల్మ్స్కి కూడా నోలన్ బ్యాట్మ్యాన్ ట్రయాలజీ ద్వారా ఒక బెంచ్ మార్క్ని సెట్ చేశాడు. నోలన్ ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. ఒక సూపర్ హీరోని ఒక నార్మల్ పర్సన్లా చూపించి సక్సెస్ అయ్యాడు. దీనినే జేమ్స్ గన్ కూడా ఫాలో అయ్యి ఏకంగా సూపర్ మ్యాన్నే నార్మల్ పర్సన్ లాగా చూపించే ప్రయత్నం చేశాడు, కానీ ఇది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. యాజ్ యూజువల్గానే అన్ని డీసీ ఫిలిమ్స్ లాగానే ఈ సినిమాలో కూడా విజువల్ చాలా డార్క్గా ఉంది. అక్కడ వరకు ఓకే, కానీ జేమ్స్ గన్ ఈ సినిమాలో తన పైత్యాన్ని మొత్తాన్ని చూపించాడు. అదే ప్రాబ్లమాటిక్. అస్సలు ఇంట్రెస్టే కలగజేయని యాక్షన్ ఎపిసోడ్స్, ప్యాథటిక్ అంటే ప్యాథటిక్ సీజీ వర్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను యానిమేషన్ ఫిల్మ్ చూస్తున్నానా అనే భావన కలిగింది. బఫూనరీ అంటే బఫూనరీ గెటప్స్ అండ్ ఇరిటేటింగ్ డంబ్ క్యారెక్టర్స్. అసలు సరైన పర్పస్సే లేని ఒక విలన్. పాకెట్ యూనివర్స్ అని, బ్లాక్ హోల్ అని, డాగ్స్ అని, మంకీస్ అని ఇలా చాలా పైత్యాన్ని ఈ సినిమాలో చూపించాడు జేమ్స్ గన్. సినిమాలో లాజిక్స్ లేవు, సినిమాటిక్ లిబర్టీని అయితే విపరీతంగా తీసేసుకున్నాడు జేమ్స్ గన్. విలన్కి హీరో డెన్ దొరకాలి అంటే దొరికేస్తుంది. హీరో అండ్ కో విలన్ యొక్క పాకెట్ యూనివర్స్ని బ్లాస్ట్ చేస్తున్నా సరే విలన్కి తెలీదు. అంతే, కన్వీనియంట్ రైటింగ్. ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. చిన్నప్పుడు జెటెక్స్ అనే ఒక ఛానల్ వచ్చేది, అందులో పవర్ రేంజర్స్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఆ పవర్ రేంజర్స్ ప్రోగ్రామ్ ఈ సూపర్ మ్యాన్ మూవీ కన్నా ఒక 10 times బెటర్గా ఉంటుంది. ఆ పవర్ రేంజర్స్ ప్రోగ్రాంలో బెటర్ స్టోరీ ఉంటుంది, బెటర్ సీజీ ఉంటుంది, బెటర్ వెహికల్స్ ఉంటాయి, బెటర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, బెటర్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ బెటర్ ఉంటాయి దీనికన్నా. అది సూపర్ హీరో సినిమా అయినా నార్మల్ సినిమా అయినా సరే చూసే ఆడియన్కి స్క్రీన్ మీద జరుగుతున్న కథ ఇలా జరగచ్చు, ఇలా నాకు కూడా ఎప్పుడైనా జరగచ్చు అన్న భావన కలిగినప్పుడే ఆడియన్కి యాక్సెసిబిలిటీ వస్తుంది, యాక్సెప్ట్ చేస్తాడు. ఈ సినిమాలో మనకి అలాంటి ఫీలింగే కలగదు. ఆ సినిమాలో ప్రజలు ఎవరో, ఆ సినిమాలో కథ ఏంటో, అదేదో సూపర్ హీరో సినిమా అనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఇలా మన లైఫ్లో కూడా జరగచ్చు అన్న ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టరే కనిపించదు. అది నా దృష్టిలో ఈ సినిమాకి పెద్ద మైనస్ అనే భావన కలిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టోఫర్ నోలన్ తీసిన బ్యాట్మ్యాన్ ట్రయాలజీ చూడండి, అక్కడ గౌతమ్ సిటీలో మనమే ఉన్నామేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎస్పెషల్లీ బ్యాట్మ్యాన్ సెకండ్ పార్ట్ చూడండి, డార్క్ నైట్లు, అందులో మనం కూడా షిప్స్లో ఉన్నామేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అందువల్లే ఆ సినిమా అంత గొప్ప సినిమా అయింది. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఈ సినిమాలో జీరో, కంప్లీట్ మైనస్. దర్శకుడు ఈ సినిమాలో చాలా చాలా పాలిటిక్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. ఫర్ అస్ ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ ఎ టైం. ఫైనల్గా ఇట్స్ ఎన్ అనదర్ డిసప్పాయింటింగ్ డీసీ సూపర్ హీరో ఫిల్మ్. దట్స్ ఇట్. జై హింద్.